నమస్తే రైతు సోదరులకు. అన్నదాత సుఖీభవకు అంతా సిద్ధం. అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది. 47.77 లక్షల మంది రైతు కుటుంబాలకు అర్హత. జూలై తొలివారంలో అన్నదాత సుఖీభవ అమలు. పీఎం కిసాన్తో కలిపి నిధులను జమ చేయనున్న ప్రభుత్వం. భూమి లేని రైతులకు కూడా చెల్లింపు. ఏడాదికి ఒక్కో రైతుకు 20,000 రూపాయలు. కౌలు రైతులకు 2 విడతల్లో జమ. 98% మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగతా వారికి ఆర్ఎస్కేల్లో నమోదు. అన్నదాతల ఆనందమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అతి త్వరలోనే అమలు చేయనుంది. ఈ పథకం కింద 47.77 లక్షల మంది రైతు కుటుంబాలను వ్యవసాయ శాఖ అర్హులుగా తేల్చింది. భూమి లేని రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. వ్యవసాయ శాఖ గుర్తించిన లబ్ధిదారుల్లో 98% మంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలినటువంటి 2% మందికి రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ చేస్తున్నారు. జిఎస్డబ్ల్యూఎస్ ఫ్యామిలీ సర్వే ద్వారా జరిగినటువంటి ఈ కేవైసీని అన్నదాత సుఖీభవ ఈకేవైసీతో జత చేయగా మిగిలిన వారికి రైతు సేవ కేంద్రాల్లో పూర్తి చేయనున్నారు. కూటమి ప్రభుత్వ సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకానికి అనుబంధంగా అమలు చేయనుంది. పిఎం కిసాన్ 3 దఫాలుగా ఏటా 6,000 రూపాయలు పొందే రైతులందరికీ అన్నదాత సుఖీభవ కింద మరో 14,000 రూపాయలు లబ్ధి చేకూరనుంది. ఏటా 20,000 సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం మొత్తంగా అర్హులైనటువంటి రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందనున్నాయి. కేంద్ర పిఎం కిసాన్ నిధులు విడుదల చేసినటువంటి రోజే రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ సొమ్ము కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు పిఎం కిసాన్ సొమ్ము జూలై నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు సమాచారం. అదే రోజు అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా జమ కానున్నాయి. ఇక అందరికీ సుఖీభవ. సాగు భూమి ఉన్నటువంటి రైతు కుటుంబాలతో పాటు అటవీ భూమిని సాగు చేసుకునే వారికి కూడా కేంద్రం పిఎం కిసాన్ అందిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అమలు చేయనుంది. వారితో పాటు రాష్ట్రంలో సొంతానికి భూమి లేని సాగుదారులకు కూడా ఈ పథకం కింద సాయం చేయనుంది. అయితే కౌలు రైతులకు గతంలో మాదిరిగానే ఏటా అక్టోబరు, జనవరి నెలల్లో 2 విడతలుగా మొత్తం లబ్ధిని అందిస్తారు. అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులను గుర్తించడానికి రెవెన్యూ వెబ్లైన్లోని భూ యజమానుల డేటా, అటవీ శాఖకి సంబంధించిన గిరి భూమి పోర్టల్ నుంచి గత మే నెల వరకు ఉన్నటువంటి డేటా ప్రకారం అటవీ హక్కు భూ సాగుదారులను పరిగణలోకి తీసుకున్నారు. సొంత భూమి ఉన్న డి పట్టాదారులు, అసైన్డ్ భూములు, ఈనాం భూములు కలిగినటువంటి రైతులను కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఏ రైతు పేరైనా ధృవీకరణకు రాకపోయినా, రెవెన్యూ వెబ్లాండ్లోని భూమికి ఆధార్ జత కాకపోయినా, చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే మండల తహసీల్దారును సంప్రదించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలపడం జరిగింది. ఆయా సమస్యలను పరిష్కరించుకుంటే అన్నదాత సుఖీభవ పోర్టల్లో రైతు వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. త్వరలో గ్రీవెన్స్ మాడ్యూల్ అన్నదాత సుఖీభవ పోర్టల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇక భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలని సూచించారు. అనంతరం ఈ పంటలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొనడం జరిగింది.
అర్హత ప్రమాణాల ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందజేస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట అన్నదాతలకు సాయం చేసింది. అయితే పిఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి రైతన్నకు ఏడాదికి 13,500 మాత్రమే అందించేది. అదే సమయంలో ఓసీ కౌలు రైతులకు మొండి చేయి చూపింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కింద భూమి ఉన్నటువంటి రైతులకు, గుర్తింపు కార్డులు ఉన్నటువంటి కౌలుదారులకు కూడా కూటమి ప్రభుత్వం పిఎం కిసాన్తో కలిపి ఏటా 20,000 రూపాయలు అందించనుంది. అంటే జగన్ ఇచ్చినటువంటి సొమ్ము కంటే 6,500 రూపాయలు ఎక్కువ లబ్ధి చేకూరనుంది రైతులకు. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నటువంటి చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. జూలై నెలలో పిఎం కిసాన్ యోజనతో నిధులను విడుదల చేసినటువంటి రోజే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలపడం జరిగింది. ఏపీలో ఉన్నటువంటి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలపై క్లారిటీ వచ్చేసింది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైనటువంటి రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభవ తొలి విడత నిధుల విడుదలపై నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు పిఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బులు కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇక పిఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్రం 3 విడతల్లో అందజేస్తుందని, అప్పుడే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా జమ చేస్తామని చంద్రబాబు గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలు అందించనుంది. ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను జత చేసి ఏటా అర్హులైనటువంటి రైతులకు 2,20,000 రూపాయలను 3 విడతల్లో అందించనుంది. తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తామని వార్తలు వచ్చిన కేంద్ర పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల కాలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల కూడా వాయిదా వేసింది. జూలై నెలలోనే విడుదల చేస్తామని తాజాగా ముఖ్యమంత్రి గారు స్పష్టతనిచ్చారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నటువంటి విషయం అందరికీ తెలిసిందో. దీనితో పాటుగా మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500 పౌర సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ సేవలను మరింత పెంచాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి 703 పౌర సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పెంచి ఇస్తున్నామని గుర్తు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని తిరిగి పట్టాలెక్కించామని, పోలవరం ప్రాజెక్టు పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.